నమస్కారం. గుడ్ టైం కార్యక్రమానికి స్వాగతం. మనతో ప్రముఖ జ్యోతిష్య వాస్తు సంఖ్యాశాస్త్ర నిపుణురాలు, విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్రురాలు, జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ ఈడ్పుగంటి పద్మచారాణి గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మీకున్నటువంటి ఎటువంటి జ్యోతిష్య వాస్తు సంఖ్యాశాస్త్రపరమైన సమస్యలకైనా సరే పరిష్కార మార్గాలను తెలియజేస్తారు. మీరు కూడా వారితో మాట్లాడాలనుకుంటే కాల్ చేయాల్సిన నెంబర్స్ 7702344003, 7702344005. అలాగే కాల్ చేసే ముందు దయచేసి టీవీ వాల్యూమ్ పూర్తిగా మ్యూట్ చేసి లేదా టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి. నమస్కారం పద్మచారాణి గారు, గుడ్ టైం కార్యక్రమానికి స్వాగతం అండి. మీతో మాట్లాడాలని చాలా మంది కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, వారితో మాట్లాడదాం. అలాగే ముందుగా ఈ రోజు జన్మించిన వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, బలాలు బలహీనతలతో పాటు ఏ ఏ రంగాల్లో రాణిస్తారో తెలియజేస్తారా? తప్పనిసరిగా. సాధారణంగా వాళ్ళు పుట్టిన వాళ్ళ లక్షణాల్లో ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే వీళ్ళు చాలా చలాకీగా ఉంటారు, చురుగ్గా ఉత్సాహంగా అన్ని కార్యక్రమాల్లోనూ పాల్గొంటూ ఉంటారు. ప్రతి చిన్న విషయంలోనూ చాలా ఫన్నీగా మాట్లాడడం అనేది వీళ్ళ ప్రత్యేక లక్షణంగా చెప్పొచ్చు. నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఉండడం అనేది, కొన్ని సందర్భాల్లో చాలా గంభీరంగా ఉండడం, రెండు రకాల మనస్తత్వాలు వీళ్ళలో మనం విచిత్రంగా గమనించే అవకాశాలనే ఉన్నాయి. ఎలాంటి విషయం వీళ్ళకి అప్పచెప్పినా కూడా చాలా చక్కగా తెలివిగా సమయస్ఫూర్తిగా దాన్ని కంప్లీట్ చేయడం అనేది వీళ్ళకి సంబంధించిన విద్యగా చెప్పాలి. అయితే వీళ్ళ యొక్క బలాలు బలహీనతలు తీసుకున్నట్లయితే బలంలో అతి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే సమయస్ఫూర్తి, చురుకుదనం, ఉత్సాహం, దాంతోపాటుగా ఎలాంటి కార్యక్రమాన్నైనా టైమ్లీగా చేయడం అనేది వీళ్ళలో ప్రత్యేకంగా చెప్పొచ్చు. అలాగే వీళ్ళ బలహీనతను కూడా తీసుకున్నట్లయితే కొంచెం ఏదైనా వాళ్ళ క్యాలిక్యులేషన్కి ఏదైనా తేడాగా ఏదైనా జరిగినా, వాళ్ళ క్యాలిక్యులేషన్ ప్రకారం ముందుకు ఏదైనా జరగకపోయినా వెంటనే చికాకు పడడం అనేది, మళ్ళీ ఇమీడియట్గా సెట్ అయిపోవడం, అంటే ఎంత తొందరగా కోపం వస్తుందో అంత తొందరగా తగ్గిపోవడం కూడా వీళ్ళలో మనం చూస్తాము. ఇది వీళ్ళ యొక్క బలహీనత. అయితే ఆ రకమైన కోపాన్ని కూడా కొంతవరకు కంట్రోల్ చేసుకున్నట్లయితే ఇంకా జీవితం చాలా చక్కగా ఉంటుంది. అయితే వీళ్ళకి నప్పే రంగాలు ఏంటి అని అడిగినప్పుడు విద్యా రంగాలు కానీ, లేకపోతే నటనా రంగం కానీ, పొలిటికల్గా కానీ, అన్ని రంగాలు, ఇది అదేని కాదు కానీ ఏ రంగంలోనైనా వీళ్ళు ఏ రంగం తీసుకున్నా, అటు వ్యాపారమైనా ఇటు విద్యారంగమైనా దేంట్లో అయినా అవలీలగా ఒకేసారి 2 రకాలు 3 రకాల బిజినెస్లు చేసి కూడా వీళ్ళు ముందుకు వెళ్ళిపోయే శక్తి వీళ్ళలో ఉంది. అన్నీ కూడా చాలా చక్కగా వీళ్ళు నిర్వర్తించగలిగిన సత్తా వీళ్ళలో ఉంది కాబట్టి దేంట్లోనే వీళ్ళు ముందడుగు వేయచ్చు. ఓకే, ఫస్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే అండి, గుడ్ టైం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? నమస్కారం అండి, నా పేరు రమణ్ రాజు అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? రామచంద్రపురం, తూర్పుగోదావరి జిల్లా. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 1/6/2003. 1/6/2003, జూన్ 1 అన్నమాట. ఓకే, పుట్టిన సమయం చెప్పండి. మేము సాయంత్రం చెప్పండి. సాయంత్రం 5:50 ఆదివారం సాయంత్రం. ఓకే, 5:50. ఏ ఊర్లో పుట్టారు, ఏ జిల్లా? ఆంధ్రవలస అండి, శ్రీకాకుళం జిల్లా. ఓకే, సమస్య చెప్పండి. అది ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఓకే, ఎవరిదండి డేట్ ఆఫ్ బర్త్? మా పాపదండి. ప్రెసెంట్ ఏం చదువుతున్నారు మీ పాప? పాప 4th క్లాస్ చదువుతున్నాం. ఓకే, ఏ నక్షత్రం చూసుకుంటున్నారు? మృగశిర నక్షత్రం. ఓకే, విద్య గురించి భవిష్యత్తు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, తప్పకుండా తెలుసుకోవచ్చు. పద్మచారాణి గారి వివరాలు తెలియజేస్తారు, వినండి. ఇప్పుడు నడుస్తున్న సమయాన్ని తీసుకున్నా కూడా గోచార రీత్యా తీసుకున్నట్లయితే గురుబలం అనేది చాలా చక్కగా ఉండడానికి ఎంత లేదన్నా కూడా మీకు 2014 దాటిన దగ్గర నుంచి చాలా ఫేవరబుల్గా ఉండే అవకాశం ఉందండి. మామూలు గ్రహస్థితి తీసుకున్నట్లయితే దాంట్లో రాహు మహాదశలో శని యొక్క అంతర్దశ నడవడం అనేది, ఆ రాహు శని ఉన్న స్థానాలు తీసుకుంటే శని ఉన్నది 8వ స్థానంలో ఉండడం, రాహు అనేది 7వ స్థానంలో ఉండడం, ఒకదానికొకటి ఉన్న స్థానాలు రీత్యా కొంతవరకు బలం తగ్గినట్టుగా ఉండడం వల్ల ఒకటి. రెండోది, ఆ 2 ప్లానెట్స్ కూడా ఈ జాతకానికి అంత చెప్పుకోదగినంత సపోర్ట్ ఇవ్వగలిగిన ప్లానెట్స్ కాని పక్షాన 2014 దాకా మీకు బుధుడి యొక్క అంతర్దశ రాదు. 2014 నుంచి బుధుడు రావడము, ఆ తర్వాత అది కొంతవరకు ఇంకా ఇంప్రూవ్మెంట్ అనేది ఇందులో జరగడం అనేది మనం చూడగలుగుతాము. రాగల భవిష్యత్తులో కూడా చదువు పరంగా తీసుకున్నా లేకపోతే ఏ రకంగా తీసుకున్నా కూడా అమ్మాయికి చక్కటి చదువు వచ్చే అవకాశాలనే బలంగానే కనబడుతున్నాయి. అయితే చిన్న చిన్న పరిహారాలు పాటించడం కూడా దీంట్లో చాలా అవసరము. అందులో మొట్టమొదటిగా ఏంటంటే, అన్నిటికంటే ముందు ఇంట్లో ఏదైనా ఈశాన్య పరంగా కానీ వాయువ్య పరంగా కానీ ఎంట్రన్స్ ఉందా అన్నది కూడా గమనించుకోవాలంటే, మనం ఉండే ఇంటికి ఈశాన్యం కానీ వాయువ్యం కానీ ద్వారం ఉన్నా, లేకపోతే అది పెరిగినట్టుగా ఉన్నా కూడా దానివల్ల మనం ఆశించినంత గ్రోత్ లేకపోయే అవకాశాలు కొంతవరకు ఉంటాయి. కనుక వీలైనంతవరకు అమ్మాయి డైరెక్ట్ ఈస్ట్ కానీ డైరెక్ట్ సౌత్ కానీ ప్రిఫర్ చేసి చదువుకున్నట్లయితే మైండ్ చాలా చక్కటి స్టెబిలిటీ అనేది ఏర్పడుతుంది. అలాగే క్రమం తప్పకుండా సోమవారం శివాలయానికి వెళ్ళడం అనేది అలవాటు చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. చేతికి ఏ రకమైన ముత్యాలు ధరించవలసిన అవసరం లేదు. ఈ కార్యక్రమాలను నిర్వర్తించిన మీదట తప్పనిసరిగా భవిష్యత్తు బాగుంటుంది. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. హలో అండి, హైదరాబాద్ నుంచి అండి. మీ పేరు? మా తమ్ముడి గురించి అండి. ఓకే, మీ తమ్ముడు పేరు చెప్పండి. జైపాల్ రెడ్డి అండి. డేట్ ఆఫ్ బర్త్? 1974 10th జూలై. 1974 10th జూలై. పుట్టిన సమయం చెప్పండి. సాయంత్రం 5 to 6. ఓకే, ఏ ఊర్లో పుట్టారు, ఏ జిల్లా? రంగారెడ్డి డిస్ట్రిక్ట్, హైదరాబాద్ అండి. సమస్య చెప్పండి. మ్యారేజ్ గురించి. వివాహం ఎప్పుడవుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అవును. ఇంతకీ ఏ నక్షత్రం చూసుకుంటున్నారు?
పూర్వభద్ర అంటున్నారు మేడం, కరెక్ట్ తెలియదు. ఓకే అండి, పద్మచారాణి గారి వివరాలు తెలియజేస్తారు, వినండి. వివాహానికి అనుకూలమైన సమయాన్ని మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే మీకు దాదాపుగా 2013 జూన్ నుంచి టైం స్టార్ట్ అవుతుందమ్మా. గోచార రీత్యా తీసుకున్నట్లయితే, ఇక గ్రహచార రీత్యా తీసుకున్నట్లయితే బుధ మహాదశలో మీకు శని యొక్క అంతర్దశ నడవడం అనేది, ఈ బుధుడు శని రెండు ఉన్న స్థానాలను కూడా తీసుకున్నట్లయితే ఆ ఉన్న స్థానం 2014 దాకా కూడా మీకు సప్తమంలోనే ఉండడం అనేది. ఇంకొకటి ఏంటంటే ఆ స్థానం ఈ జాతకానికి అంత ఫేవరబుల్ సపోర్ట్ ఇవ్వని కారణాన ప్రస్తుత పరిస్థితిలో ఏదైనా మీరు బ్యాచెస్ చూసినా అవి మీకు అంత అనుకూలతగా లేని పరీక్షను మీరు వదిలేయడం ఇలాంటివన్నీ జరిగే సమయం అయినప్పటికీ 2013 జూన్ దగ్గర నుంచి ఫేవరబుల్ టైం, వివాహానికి అన్ని విధాల అనుకూలమైన సమయం స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి 2014 దాకా బాగానే ఉంది సమయం అనేది. అయితే ఈ రకంగా ఆటంకాలు లేకుండా అన్ని విధాలా బాగుండడానికి మీరు ప్రతి బుధవారం నాడు క్రమం తప్పకుండా ఏదైనా విష్ణుమూర్తి ఆలయాలు సందర్శించడం అనేది తను చేస్తే చాలా చక్కగా ఉంటుంది. చేతికి ఏదైనా కెంపు పుష్యరాగం లాంటివి ధరించినా బాగుంటుంది. ఉండే ఇంటికి ఏదైనా నార్త్ పరంగా కానీ దాంతోపాటుగా వెస్ట్ పరంగా కానీ ఇబ్బందులు లేకుండా చూసుకోవడం కూడా చాలా అవసరము. ఇవన్నీ చూసుకున్న మీదట అన్ని విధాలుగా కూడా అనుకూలత కలిగిన సంబంధమే రావడం, అన్ని విధాలుగా బాగుండడం కూడా జరుగుతుంది. ముందు ఏ రకమైన అడ్డంకులు లేకుండా చూసుకోండి, అన్ని విధాలుగా బాగుంటుంది. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. హలో, నా పేరు శివజ్యోతి అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? తాడిపత్రి నుంచి అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. జనవరి 30, 1993 అండి. ఓకే, సమయం చెప్పండి. శనివారం నైట్ 8:30 అండి. జనవరి 30 అమ్మా. జనవరి 30 అండి. ఏ ఊర్లో పుట్టారు, ఏ జిల్లా? తాడిపత్రి, అనంతపురం డిస్టిక్ అండి. సమయం రాత్రి 8:30కి కదండి? అవునండి. ఓకే, సమస్య చెప్పండి. భవిష్యత్ ఎలా ఉంటుంది, అలాగే ఉద్యోగం, వివాహం గురించి అండి. ఓకే, తప్పకుండా తెలుసుకోవచ్చు. ఇంతకీ ఏ నక్షత్రం చూసుకుంటున్నారు? అశ్విని అండి. అశ్విని నక్షత్రం చూసుకుంటున్నారు. ఓకే, పద్మచారాణి గారి వివరాలన్నీ చెప్తారు, వినండి. అంటే వృత్తిపరమైన విషయం గురించి అడగడం జరిగింది. వృత్తిపరంగా మనం తీసుకోవాలంటే సమయం అనేది ఇంకా దానికి అనుకూలత రావడానికి ఎంత లేదన్నా 2013 జూలై దాటిన దగ్గర నుంచి అనుకూలత అనేది ఏర్పడుతుంది. ప్రస్తుత పరిస్థితిలో నడుస్తున్న సమయం ప్రకారం తీసుకున్నట్లయితే ఇది కొంత డిసప్పాయింట్మెంట్స్కి సమయంగా చెప్పాలంటే కొంత నిరుత్సాహకరంగానే ఉండే సమయం అనేది దాదాపు 2013 మీకు జూలై దాకా వెళుతున్నప్పటికీ మధ్యలో మీకు 2013 జూలై రావడానికి ముందు మీకు మార్చికి జూలైకి మధ్యలో ఏదైనా ఒక బ్రేక్ లాంటిది ఏర్పడ్డా జూలై తర్వాత నుంచి ఫేవరబుల్గా ఉండే అవకాశం అనేది బలంగా కనబడుతుంది. కాబట్టి మార్చికి జూలైకి మధ్యలో మీరు ఏదైనా ట్రై చేసినా కొంత అవకాశాలు అనేవి కనబడుతున్నాయి. వృత్తిపరమైన అభివృద్ధి కోసం మీరు చేయడానికి చిన్న చిన్న కార్యక్రమాలు అనేవి చాలా అవసరం. దక్షిణ పరంగా కానీ నైరుతి పరంగా కానీ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? మీరు ఉండే ఇల్లు అద్దిల్లైనా సొంత ఇల్లైనా రెండు వర్తిస్తాయండి. దేంట్లోనైనా నైరుతిపరమైన ద్వారం ఉందా, లేకపోతే ఏదైనా దక్షిణంలో కానీ నైరుతిలో కానీ ఏమైనా టాయిలెట్లు లాంటివి కానీ అక్కడ ఏదైనా మీకు ఇబ్బందికరంగా అంటే డౌన్లో ఉండడం కానీ అవన్నీ కూడా నైరుతిపరమైన ఇబ్బందులు, దక్షిణపరమైన ఇబ్బందులు అంటాం. ఎంట్రన్స్ కూడా కొంతమందికి అక్కడ ఉంటుంది. అవన్నీ మీ జాతకానికి అంత సూటబుల్ కాదు కాబట్టి సొంత ఇల్లేనంటే మేము మారలేమని కూడా అనుకునే వాళ్ళు ఉన్నప్పుడు వీలైనంత వరకు మీరు ఈస్ట్ ప్రిఫర్ చేస్తూ మీరు తిరిగి మీ యొక్క కార్యక్రమాలు మీరు చేసుకున్నా కూడా చాలా వరకు బెనిఫిట్గా ఉంటుంది. మొదటిది అది. ఇక రెండోది ఏంటంటే క్రమం తప్పకుండా మంగళవారం దేవాలయ సందర్శన చేయడం అనేది తప్పనిసరిగా కావాలి. చేతికి ఏదైనా పగడం లాంటిది ఉంటే అది తీసేయండి. అది మీకు ఏ రకంగా సపోర్ట్ ఇచ్చే అవకాశాలు లేవు. పిల్లికన్ రాయి కూడా అవసరం లేదు. మీరు పెట్టుకోగలిగితే కనక పుష్యరాగం అనేది ఒక క్యారెట్ పైన కుడి చేతి మీకు ఇండెక్స్ ఫింగర్ అంటారంటే చూపుడు వేలికి పెట్టుకుంటే చాలా చక్కగా ఉంటుంది. ఈ రకమైన కార్యక్రమాలు చేయండి. ప్రస్తుత పరిస్థితుల్లో మీ కేతు యొక్క పరిస్థితి కొంత ఫేవరబుల్గా లేదు కనుక తప్పనిసరిగా వినాయకుడికి సంబంధించి ఏదైనా మీరు పూజలు లాంటివి చేసుకున్నా, స్తోత్రాలు పఠించినా అన్ని విధాలుగా బాగుంటుంది. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నమస్కారం మేడం, నా పేరు వెంకటేష్. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ అండి, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 8 అక్టోబర్ 2002. ఓకే, పుట్టిన సమయం చెప్పండి. 10th అక్టోబర్ ఉదయం 2:30 మేడం. తెల్లవారితే తేదీ ఎంత వస్తుంది? అంటే తెల్లవారితే 9వ తారీఖు వస్తుంది మేడం. తెల్లవారితే 9వ తేదీ. ఏ ఊర్లో పుట్టారు, ఏ జిల్లా? రంగారెడ్డి జిల్లా, తొర్రూరు మేడం. ఇది రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్. సమస్య చెప్పండి. అంటే భవిష్యత్తు ఎట్లా ఉంటుంది ఏం కదా అనేది తెలుసుకోనికి. ఓకే, ఇంతకీ ఏ నక్షత్రం చూసుకుంటున్నారు? పోయింది. అంటే నక్షత్రంకి ఏం చెప్పలేదు మేడం, అది తెలీదా అండి? అమ్మాయి పేరు? ఓకే అండి, పేరు చెప్పండి ఒకసారి. వెంకటేష్. మీ అబ్బాయి పేరు వెంకటేషా? కాదు, పృథ్వీరాజ్. పృథ్వీరాజ్. ఓకే, ఏం చదువుతున్నారు ఇప్పుడు? 4th క్లాస్ మేడం. 4th క్లాస్ చదువుతున్నారు. అంటే భవిష్యత్తు మాత్రమే లేకపోతే విద్య గురించి కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా? అవునండి, విద్య గురించి తెలుసుకోవాలి, భవిష్యత్తు ఎట్లా ఉంటుంది. ఓకే, ప్రెసెంట్ 4th క్లాస్ చదువుతున్నారు. పృథ్వీరాజ్ అన్నారు కదా, పేరు నక్షత్రం తెలియదు అన్నారు. అతను అంటే ఎలా చదువుతున్నాడు అనుకుంటున్నాను. ఓకే, ఎందుకు ఎలా చదువుతున్నారు? బాగా చదువుతున్నారా? అంటే బాగానే చదువుతున్నారు మేడం.
ఓకే అండి. చదువు గురించి అలాగే భవిష్యత్తు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. తప్పకుండా తెలుసుకోవచ్చు. పద్మచారాణి గారి వివరాలు తెలియజేస్తారు, వినండి. అంటే విద్యాపరంగా అభివృద్ధి అనేది కూడా చాలా ముఖ్యం. దానికి మనం నడుస్తున్న గ్రహస్థితిని కూడా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. దీని పరంగా తీసుకున్నట్లే మీరు ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం ఇక్కడ మనకి నడుస్తున్న దశలో శని యొక్క సపోర్ట్ చాలా చాలా అవసరం అండి. ఇక్కడ శని యొక్క సపోర్ట్ అనే దానికి మీకు దాదాపుగా ఎంత లేదన్నా రాగల 3-4 ఏళ్ల పాటు ఇదే దశలు నడవడం అనేది ఒకటి. రెండోది గ్రహచారం తీసుకున్నా కూడా ఇదే శని మీకు దాదాపు 2012 నుంచి 15 దాకా ఉంది. సో 2015 దాకా ప్రస్తుతం ఎలా నడుస్తుందో అలాగే నడిచే అవకాశం ఉంది తప్ప ఇంతకంటే బెటర్గా కావాలి అనుకుంటే 2015 నుంచి మీకు అన్ని విధాలుగా కూడా అవకాశం అనేది ఉంది. అయితే దీనికి సంబంధించి మీకు చిన్న చిన్న పరిహారాల్లో మొట్టమొదటిగా ఇతని జాతకానికి ఆగ్నేయ పరంగా కానీ లేకపోతే నైరుతి పరంగా కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిన అవసరం లైఫ్ లాంగ్గా ఉంది. అంటే కొంతమంది ఏంటంటే డైరెక్ట్ ఈస్ట్లోనే ఉన్నాం అనుకుంటారు, కానీ ఆ ఇల్లు మనం కనుక గమనించుకున్నట్లయితే ఈస్ట్ కాకుండా కొన్ని సందర్భాల్లో అది దక్షిణాగ్నేయం కానీ తూర్పాగ్నేయం కానీ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఆ విషయాన్ని కూడా ఒకసారి గమనించుకోండి. తనకు అదంత ఫేవరబుల్ కాదు. అలాగే నైరుతిపరమైన ఇబ్బందులు కూడా లేకుండా చూసుకోండి. చేతికి ఏ రకమైన స్టోన్ ప్రస్తుత పరిస్థితులు అవసరం లేదు. ఇంకొన్నాళ్ళు గడిచిన తర్వాత అవసరం ఉంటే ఒక 2-3 ఏళ్ళు పోయిన తర్వాత పగడం పెడితే సరిపోతుంది. చదువు పరంగా 2015 నుంచి అన్ని విధాలుగా కూడా ఫేవరబుల్గా ఉండే అవకాశం ఉంది. చదువు పరంగా తీసుకున్న, ఆరోగ్యపరంగా తీసుకున్న అన్ని విధాల బెనిఫిట్ అనేది 2015 నుంచి ఇంకా చక్కగా ఉంది. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నమస్తే అండి, నా పేరు కె రామ్మోహన్ రావు అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి అండి. నా గురించి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2854 2854 8:45 PM. ఓకే. 8:45 అండి. ఖమ్మం డిస్ట్రిక్ట్ అండి. ఓకే. 8 PM. ఓకే అండి. రాత్రి 8:45. సమస్య చెప్పండి. సమస్య ఏంటంటే నెక్స్ట్ ఇయర్ నేను రిటైర్ అవుతున్నా అండి. తర్వాత లైఫ్ ఎట్లా ఉంటుంది, లైఫ్ స్పాన్ ఎంత ఉంది, ఇంకా ఎట్లా ఆరోగ్యం ఎట్లా ఉంటుంది జనరల్ గా, ఆరోగ్యం గురించి అలాగే లైఫ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. ఇంతకీ ఏ నక్షత్రం చూసుకుంటున్నారు? లైఫ్ పీస్ఫుల్ గా ఉంటుందా? ఇంతకీ ఏ నక్షత్రం చూసుకుంటున్నారు? ఉత్తర 2వ పాదం అండి, కన్యా రాశి. ఓకే అండి. పద్మచారాణి గారి వివరాలు తెలియజేస్తారు, వినండి. ఇప్పుడు వృత్తిపరంగా వచ్చే సంవత్సరం తప్పుకుంటున్నానని చెప్పారు. తర్వాత ఆరోగ్యపరంగా కానీ ఫ్యూచర్ సెటిల్మెంట్ అనేది ఎలా ఉంటుంది, అంటే ఎంతవరకు బాగుంటుంది అన్నది మీ యొక్క ప్రశ్న. దీని పరంగా తీసుకుంటే ప్రస్తుతం మనకి ఏలినాటి శని యొక్క ప్రభావం అనేది దాదాపుగా మీకు ఇంకో 2 ఏళ్ల పాటు, అంటే ఎంత లేదన్నా 2014 మిడిల్ దాకా కూడా కొంతవరకు ఉండే అవకాశం అనేది ఉంది. మొదటి అంశం అది. ఇక రెండోది ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న గ్రహస్థితిని తీసుకున్నా కూడా మీకు శని మహాదశలో బుధుడి యొక్క అంతర్దశ నడవడం అనేది, ఆ శని ఉన్న స్థానాన్ని తీసుకుంటే అది కూడా కొంతవరకు చక్కటి ప్లేస్లోనే ఉంది. తర్వాత దాంతో బుధుడి యొక్క అంతర్దశ కూడా చెప్పుకుంటున్నాం కాబట్టి ఆ బుధుడు ఉన్న స్థానం కూడా 2 స్వక్షేత్రాల్లోనే ఉండడం కూడా జరిగింది. ఇది ఇంకొక విషయం. కాబట్టి ఇది దాదాపు దీని ప్రభావం 2012 నుంచి 15 దాకా ఉండడము, ఇదే సమయంలో మీకు ఏలినాటి శని దాదాపుగా అయిపోయి మళ్ళీ అన్ని విధాలుగా బాగుండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అన్ని విధాలుగా మీకు డెవలప్మెంట్ అనేది ఉంటుంది. ఇప్పుడు కన్నా కూడా తర్వాత ఏలినాటి శని వెళ్ళిపోయాక ఇంకా విశేషంగా చక్కగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. మీరు ఆ విషయంలో టెన్షన్ పడక్కర్లా. కానీ మొదటి అంశం ఏంటంటే మీరు ఉండే ఇంటికి ఏదైనా ఆగ్నేయపరమైన దోషం ఉందా? మీరు ఉండే ఇల్లు కాకపోయినా కొన్ని సందర్భాల్లో సొంత ఇల్లు ఉంటుంది, అద్దెల్లు ఉంటుంది, ఎక్కడ స్థలాలు ఉంటాయి. ఎక్కడన్నా కూడా ఆగ్నేయపరంగా మీకు ఏదైనా పెరుగుదల కానీ, ఆగ్నేయపరంగా గోడలు పెరిగినా, ఆగ్నేయం అనేది తెగిపోయినా, ఆగ్నేయంలో విధిసూలు ఉన్నా, లేకపోతే ఆగ్నేయపరంగా డైరెక్ట్ ఎంట్రన్స్ పెట్టుకున్నా, వీటి పరంగా కూడా కొంత ఈ రకమైన ఘర్షణ అనేది ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. కనుక అలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటే చాలా చక్కగా ఉంటుంది. చేతికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఈ రకంగా కెంపు అలాంటివి పెట్టుకోవాల్సిన నెసిటీ లేదండి. నీలం కానీ కెంపు కానీ మీకు అవసరం లేదు. అవకాశం ఉన్నట్లయితే పచ్చ ఒక క్యారెట్ పైన కుడి చేతి చిటికిన వెళ్ళి పెట్టుకుంటే సరిపోతుంది. ఆరోగ్యం అన్ని విధాలు బాగుండడానికి, మానసికంగా శారీరకంగా వికాసానికి తప్పనిసరిగా క్రీమ్ అచ్యుతానంద గోవింద అనేది పట్టించడం అనేది వాస్తుపరమైన ఇబ్బందులు లేకుండా ఉండడానికి, అన్ని విధాల మీకు మానసికంగా బాగుండడానికి కూడా చింతామణి గృహంతస్థ శ్రీమన్ నగరనాయక అనే దాన్ని ప్రతిరోజు పట్టించుకున్న ఎలాంటి గృహంలో ఉండే అననుకూలతలైనా పోయే అవకాశాలు. ఓకే అండి, చాలా వివరంగా తెలియజేశారండి. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము తాడిపత్రి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయికి అదే హౌస్ పర్చేస్ చేయాలి, ఏ టూ సైడ్ బాగుంటుంది. ఓకే, తప్పకుండా తెలుసుకోవచ్చు. మీ అబ్బాయి పేరు? కళ్యాణ్ కుమార్. ఓకే, కళ్యాణ్ కుమార్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. G1 1981. మరొకసారి చెప్పండి. 3/1/1981. ఓకే, సమయం చెప్పండి. 10 PM. ఓకే, ఏ ఊర్లో పుట్టారు? ఏ జిల్లా? మదనపల్లి. ఓకే, సమస్య చెప్పండి. ఏం అబ్బాయికి హౌస్ సైట్ పర్చేస్ చేయాలంటే ఏ టూ సైడ్ బాగుంటుంది, ఏ ఫేసింగ్ బాగుంటుంది, అందులో ఆమె పర్సనల్ గా కలవాలంటే మాకు ఏ నంబర్లో ఆమె పర్సనల్ నంబరు కావాలండి. ఓకే అండి, ఇంతకీ ఏ నక్షత్రం చూసుకుంటున్నారు? మేము జ్యేష్ఠ నక్షత్రం చూసుకుంటాం. ఓకే అండి, పద్మచారాణి గారి వివరాలు తెలియజేస్తారు, మాట్లాడండి. ఓకే, ఇప్పుడు
ఇతనికి సంబంధించి అతనికి ఏ దిక్కు అయితే బాగుంటుందని అడిగారు. ఈ దిక్కు విషయం వచ్చేటప్పటికి ఇతని పేరు మీద కొనుక్కోవాలి అనుకున్నప్పుడు ఫస్ట్ అవాయిడ్ చేయవలసిన దిశలు కూడా గుర్తుపెట్టుకోవాలండి. డైరెక్ట్గా పడేది మీకు ఈస్ట్ పడుతుంది, తర్వాత దాంతోపాటు నార్త్ ఈస్ట్ పడుతుంది. ఈ రెండు అతి ప్రధానంగా పడే దిక్కులుగా చెప్తాము. పడని దిక్కుల్లో వచ్చేప్పుడు మీకు దక్షిణం ఒకటి, వాయువ్యం ఒకటి, ఆగ్నేయం ఒకటి. ఈ దోషాలు లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే ఇల్లు కట్టుకున్నప్పుడు అది కనుక అపార్ట్మెంట్ అయితే ఏం చేస్తారంటే పైన ఎంట్రన్స్ ఒకటి సరిపోతుంది కదా, మనం ఉండే గృహానికి చాలనుకుంటారు. కానీ కింద కామన్ ఎంట్రన్స్ కూడా మనం అందులోంచే వస్తాం కాబట్టి అక్కడ కూడా ఎక్కడ కూడా వాయువ్య పరంగా కానీ మీకు ఆగ్నేయ పరంగా కానీ దక్షిణం కానీ కాకుండా చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. కేవలం అది మాత్రమే కాకుండా ఇంకేదైనా నడిచే టైంలో కూడా ఏదైనా ఇప్పుడు ఆల్రెడీ ఏళ్ళు నడిచే నది నడుస్తుంది కాబట్టి ఈ టైంలో కన్స్ట్రక్షన్ అనేది చాలా చక్కటి అంశమే. అయినప్పటికీ కూడా ఇప్పుడు మనం తీసుకునే స్థలాల్లో ఇది ఖచ్చితంగా మీకు ఈస్ట్ నార్త్ ఈస్ట్ ఉండేట్టుగా చూసుకుంటూ ఇక్కడ నేను చెప్పిన ఈ ఆగ్నేయం విషయం ఒకటి, తర్వాత దక్షిణం ఒకటి, ఈ వాయువ్యంలో ఎట్టి పరిస్థితుల్లో పెరగడం కానీ తగ్గడం కానీ తెగిపోవడం కానీ ఇవి లేకుండా చూసుకోవాలి. పర్ఫెక్ట్ ప్లాన్ తీసుకొని మీరు కనుక ప్రొసీడ్ అయితే అన్ని విధాలా బాగుంటుంది. అది తీసుకొని మీరు కలిసినట్లయితే చక్కగా ఇంకా వివరంగా చెప్పగలం. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. హలో, నమస్కారం, మీ పేరు? నా పేరు చంద్రశేఖర్ రెడ్డి అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఎల్బీ నగర్కి వెళ్ళండి. ఎల్బీ నగర్. కొంచెం గట్టిగా మాట్లాడండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 83-968 అండి. 83 మరొకసారి చెప్పండి. 83-1968. సంవత్సరం మరొకసారి చెప్పండి. 1968 అండి. ఓకే, సమయం చెప్పండి. సమయం నాకు అంత ఐడియా లేదు మేడం. మరి సుమారుగా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అలా అన్నా తెలుసా? సాయంత్రం అండి. సాయంత్రం అనుకుంటున్నారు. ఓకే, ఏ ఊర్లో పుట్టారు, ఏ జిల్లా? నల్గొండ జిల్లా అండి. నార్కట్పల్లి మండలం జీగూడెం అని నల్గొండ జిల్లా. ఓకే, సమస్య చెప్పండి. సమస్య ఏం లేదు మేడం. బిజినెస్ అంత సక్సెస్ కావట్లేదు. బిజినెస్ లో ఐదు దగ్గరకు వచ్చి పోతున్నారు. అది కొంచెం తెలుసుకోవాలండి. ఏం బిజినెస్ చేస్తున్నారు? కొంచెం మళ్ళీ వెళ్తున్నది. హలో, ఓకే, ఎందుకు ఏం బిజినెస్ చేస్తున్నారు? నేను రియల్ ఎస్టేట్ ప్లాట్ చేస్తానండి. ప్లాట్ కొనడం ప్లాట్ చేస్తానండి. కన్సల్ట్ చేస్తాము. ఓకే, ఎందుకు ఏ నక్షత్రం చూసుకుంటున్నారు? నాకు నక్షత్రం కూడా ఐడియా లేదండి. మరి ఓకే అండి, పద్మచారాణి గారి వివరాలు చెప్తారు, వినండి. ఇక్కడ ఏంటంటే ప్రస్తుతం పరిస్థితుల్లో కనుక చూసినట్లయితే వీళ్ళు కరెక్ట్గా టైమ్ ఆఫ్ బర్త్ ఇవ్వలేపారు మనకి. అది ఈవినింగ్ అనుకుంటా అన్నారు. ఈవినింగ్ అనేటప్పటికి మనకి చాలా లగ్నాలు కూడా మారిపోయే అవకాశం ఉంది. మాకు అది కరెక్ట్గా డీటెయిల్స్ తెలిస్తే వాస్తుపరంగా కూడా మీకు చెప్పగలిగే అవకాశాలు అనేవి ఉన్నాయి. ఎందుకంటే కేవలం జ్యోతిష్యపరంగానే కాకుండా జ్యోతిష్యము, వాస్తు, సంఖ్యాశాస్త్రం అన్ని రకాలుగా మిళితం చేసి మీకు చెప్పడం జరుగుతున్నప్పుడు అన్ని రకాల సొల్యూషన్స్ కావాలనుకున్న వాళ్ళు తప్పనిసరిగా మీరు ఇస్తే బాగుంటుంది, మొదటిది. ఇక రెండోది ఏంటంటే ఇప్పుడు మీకు నడుస్తున్న సమయాన్ని మీరు ఇచ్చిన ఆ ఉజ్జాయింపు వాటి ప్రకారం తీసుకున్నా, మేము మా పరంగా తీసుకున్నా కూడా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో కొంత అనుకూలత అనేది తక్కువగా ఉన్నప్పటికీ కూడా దాదాపుగా జూన్ జూలై దాటిన దగ్గర నుంచి కొంతవరకు బెటర్గా ఉంటుంది. 2014 వచ్చాక చాలా వరకు మీకు బెటర్గా ఉండే అవకాశం ఉంది. అభివృద్ధి అనేది అప్పుడు కనబడుతూ ఉంటుంది. మీరు ఏ రకంగా చేతికి ఎలాంటి స్టోన్స్ పెట్టుకోకండి. అన్ని విధాలుగా కూడా అన్ని మీ యొక్క సమయము కానీ శ్రమ కానీ ధనం కానీ ఏది వృధా లేకుండా మీకు అన్ని రకాలుగా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడానికి సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యం మీరు చాలాసేపు కనీసం ఒక గంట సేపు పట్టించుకున్నా కూడా మీకు ఇలాంటి ఇబ్బందులు ఏమన్నా కూడా దాన్ని చక్కగా అధిగమించి ముందుకు వెళ్ళే అవకాశాలు అనేవి కనబడుతున్నాయి. ఓకే అండి, పద్మచారాణి గారు చాలా మంది ప్రేక్షకులు ఉత్తరాల ద్వారా సమస్యలు తెలియజేశారండి. ఒక ఉత్తరం చూద్దామండి. శ్రీమతి పద్మచారాణి గారికి శర్మ నమస్కరించి వ్రాయనది. నేను పుట్టిన తేదీ 1964 ఏప్రిల్ 20వ తేదీ. 1964 ఏప్రిల్ 20వ తేదీ తెల్లవారుజామున 2:30 తెల్లవారితే 20వ తేదీయే వస్తుంది. నేను పాలకొల్లులో పుట్టాను. నేను పుష్యమి నక్షత్రం చూసుకుంటున్నాను. సొంత ఇంటి గురించి ప్రయత్నాలు చేస్తున్నానండి. ఏ సంవత్సరం మొదలు పెడితే బాగుంటుంది చెప్పగలరు? అలాగే హెల్త్ గురించి కూడా చెప్పండి. ప్రస్తుతం నేను నవరత్నాలు 10 సెంట్ వజ్రంతో కలిపి ధరిస్తున్నాను. ధరించవచ్చో లేదో కూడా చెప్పండి అంటూ రాస్తున్నారండి. ఓకే, ఇప్పుడు మీరు చెప్తుంది ఏంటంటే గృహ నిర్మాణం గురించి ఒకటి అడగడం జరిగిందండి. ఈ గృహ నిర్మాణం గురించి మనం తీసుకున్నట్లయితే ప్రస్తుత పరిస్థితుల్లో మీకు నడుస్తున్నది అర్ధాష్టమ శని అనేది ఒకటి నడవడం అనేది ఒకటి. రెండో దాంతోపాటుగా గురుబలం బాగున్నప్పటికీ కూడా మామూలు గ్రహస్థితిలో తీసుకుంటే సూర్య మహాదశలో గురుడి యొక్క అంతర్దశ నడవడం అనేది, ఈ రెండింటి యొక్క ప్లేస్మెంట్స్ చూసుకుంటే అది పెద్ద చెప్పుకోదగినంత విశేషమైన స్థానంలో లేక కారణం రీత్యా కూడా మీరు ఇలాంటిది ఏదైనా కార్యక్రమాలు మొదలు పెడదామనుకున్నా కూడా ఇది కొంత టైం తీసుకుని మొదలు పెడితే బాగుంటుందన్నది ఒకటి. ఇక రెండోది ఏంటంటే నవరత్నాలు 10 సెంట్ల డైమండ్ కలిపి ధరిస్తున్నాను అని చెప్పారు. యాక్చువల్గా మీరు డైమండ్ అనేది మీ జాతకానికి ధరించవలసిన పని కాదండి. రెండోది నవరత్నాలతో కూడిన డైమండ్ కూడా చెప్తున్నారు. ఇవి ఏది కూడా మీకు వర్కౌట్ అవ్వదు. మీరు పెట్టుకోవలసింది నీలం పెట్టుకుంటే చాలా చక్కగా ఉంటుంది. నీలం అనేది దాంట్లో కూడా మయూర నీలం, ఇంద్రనీలం అని 2 రకాలు వస్తాయి. ఇంద్రనీలం అక్కర్లేదండి, మయూర నీలం 1 క్యారెట్ పైన
కుడి చేతి మధ్య వేలికి పెట్టుకుంటే సరిపోతుంది. దాంతో పాటుగా పచ్చ కూడా గరుడ పచ్చ అని వస్తుంది, అది కూడా కుడి చేతి చిటికిన వేలికి పెట్టుకున్నట్లయితే చక్కగా ఉంటుంది. కేవలం అవి దొరికే కదా పెట్టేసుకున్నాను అన్న విషయంలో కాకుండా తప్పనిసరిగా వాటికి పూజా కార్యక్రమాలని నిర్వర్తించుకొని పెట్టుకుంటే చాలా చక్కగా ఉంటుంది. మళ్ళీ కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో వాటిని తీయడము మళ్ళీ పెట్టుకోవడం లాంటివి చేస్తూ ఉండాల్సిన పరిస్థితి కూడా ఉంది. తర్వాత దీంతో పాటుగా మీరు ఇంకా కన్స్ట్రక్షన్ విషయం వచ్చేటప్పటికి ఒకవేళ కట్టుకున్నా కూడా మీరు కొంతకాలం ఆగమన్నాను కదా, ఎంత లేదన్నా మీరు నెక్స్ట్ ఇయర్ దాదాపుగా 2013 ఎండింగ్ 2014 నుంచి మొదలు పెట్టుకున్నా చాలా వరకు బాగుంటుంది. అలాగే మీరు తీసుకోబోయే ఇంటికి ఆగ్నేయ దోషం లేకుండా చూసుకోవడం చాలా చాలా అవసరం. ఇప్పుడు స్థలం తీసుకున్నామండి, స్థలం మాదే కదా, అది ఎన్ని రకాలుగా వంకర టింకరగా ఉన్నా మేము లోపల పర్ఫెక్ట్గా కట్టుకుంటాం కదా అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కానీ అది కాదు, స్థలం అంతా మీ పేరు మీద ఉన్నప్పుడు దాన్ని కరెక్ట్గా స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ అంటే చతురస్ర దీర్ఘ చతురస్రాకారాల్లో సరి చేసుకొని ఆ తర్వాత అక్కర్లేని ముక్కను కొంతవరకు అప్పుడు వదిలేసి మీ దాంట్లో పర్ఫెక్ట్గా చేసుకొని కట్టుకోవాలి తప్ప ఇది ఆగ్నేయంలో పెరిగినా పర్వాలేదు ఇంటి లోపల కాదు కదా అన్న అంశం కాదు. ఆగ్నేయ దోషం లేకుండా ఈస్ట్ బాగుంటుంది, వెస్ట్ బాగుంటుంది, నార్త్ కూడా బాగుంటుంది. దీని జోలికి వెళ్ళకండి, నార్త్ ఈస్ట్ కూడా మీకు పడుతుంది. ఓకే, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరండి రమేష్ అండి. కొంచెం గట్టిగా మాట్లాడండి రమేష్ గారు. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మాది ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాపలిద్దరి గురించి తెలుసుకుందాం. ఒక డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 9/10/99 అండి. 9/10/99. పుట్టిన సమయం చెప్పండి. సమయం 2:32 అండి మధ్యాహ్నం. ఓకే, ఏ ఊర్లో పుట్టారు, ఏ జిల్లా? ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కర్రాలపాడు. సమస్య చెప్పండి. ఏం లేదు అండి, పాపన గురించి తెలుసుకుందాం అనుకున్నాం. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? చదువుతున్నారు, 9th క్లాస్ 8th క్లాస్ చదువుతున్నారు. 99 అండి. ఓకే, చదువు గురించి భవిష్యత్తు గురించి తప్పకుండా తెలుసుకోవచ్చు. పద్మచారాణి గారు చెప్తారు, వినండి. అయితే ఇప్పుడు విద్యాపరంగా తీసుకున్నప్పుడు ఇక్కడ నడుస్తున్న గ్రహస్థితి, తర్వాత దాంతోపాటు గోచారం ఇవన్నీ కూడా ప్రధానంగా తీసుకోవాలని చెప్పాను. దాంతోపాటు ఈ యొక్క వాస్తు కూడా మనకి ప్రధానం. వాస్తుపరంగా మనం మొదలు పెట్టుకొని చూసినట్లయితే దక్షిణంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలంటే మీ యొక్క ఇంటి ఎంట్రన్సే దక్షిణం అయినా, లేకపోతే దక్షిణానికి సంబంధించి ఏదన్నా మీకు డౌన్లో ఉన్నా, లేకపోతే ఇవన్నీ కూడా దక్షిణపరమైన ఇబ్బందులని చాలా రకాలు ఉంటాయండి. దక్షిణం డౌన్లో ఉండడం, దక్షిణంలో వాటర్ ఫ్లో ఉండడం, దక్షిణం తెగడం పెరగడం, వీధులు ఇంకా రకరకాలు ఉంటాయి. అది ఇండివిజువల్ ప్లాన్ బట్టి దాన్ని చెప్పడం జరుగుతుంది. అలాంటి ఇబ్బందులు ఏమన్నా ఉంటే కూడా అది అంత మంచిది కాదు తన జాతకానికి. మిగిలిన దిక్కులన్నీ కూడా సూటబుల్గానే ఉంటాయి. మొదటిది ఆ అంశం గుర్తుపెట్టుకోండి. ఇక రెండో విషయం వచ్చేప్పటికి ఆ అమ్మాయికి ఏలినాటి శని నడుస్తుంది ఒకటి, రెండోది రాహు దశలు నడుస్తున్నాయి. ఈ రాహులో కూడా మీ గురుడి యొక్క అంతర్దశ దాదాపు 2013 డిసెంబర్ దాకా ఉంది. ఎలా చూసినా కూడా 2014 మిడిల్ దాకా దాదాపుగా ఏలినాటి శనులు, తర్వాత రాహుదశలు, తర్వాత నడుస్తున్న ప్లాంటరీ పొజిషన్ సపోర్ట్ ఇవన్నీ ఆశించినంత గొప్పగా లేని కారణాన కొంత మీకు సపోర్ట్ అనేది అవసరం. 2014 తర్వాత నుంచి అన్ని విధాలుగా కూడా చదువులో ఇంప్రూవ్మెంట్ అనేది చాలా చక్కగా ఉంటుంది. ఈ లోపల ఇబ్బందులు లేకుండా ఉండడానికి మీరు చేయవలసింది ఏంటంటే దక్షిణ ప్రాబ్లం లేకపోవడమే మాత్రమే కాకుండా చేతికి ఏదైనా పగడం లాంటిది ఉన్నా తీసేయడం అనేది కావాలి. అవకాశం ఉన్నట్లయితే అంటే ఒక 2-3 ఏళ్ళు పోయిన తర్వాత అయినా డైమండ్ 11 సెంట్ల పైన ఎడమ చేతి మధ్యలో పెట్టగలిగితే పెట్టండి, మొదటిది అది. అలాగే దాంతోపాటు క్రమం తప్పకుండా మీరు మంగళవారం దేవాలయ సందర్శన చేయడం కూడా తప్పనిసరిగా కావాలి. అలాగే శనికి రాహుకి సంబంధించిన దానాలు చేయించుకోవడం అనేది కూడా అవసరమవుతుంది. దాంతోపాటు మినుముల ఆహారంలో ఎక్కువ తీసుకోవడం ఇవన్నీ చాలా చాలా అవసరం. రాగల 2 ఏళ్ళు కనుక ఓవర్కమ్ చేసినట్లయితే మిగిలిన లైఫ్ అంతా కూడా ఫేవరబుల్గానే ఉంటుంది. ఓకే అండి, పద్మచారాణి గారు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి విచ్చేసి ప్రేక్షకుల జాతక సమస్యలకు జ్యోతిషపరంగా మాత్రమే కాకుండా వాస్తుపరంగా, సంఖ్యాశాస్త్రపరంగా, రత్నాలకు సంబంధించి కూడా వాల్యుబుల్ సొల్యూషన్స్ ఇచ్చారండి. ధన్యవాదాలు. ఈనాటి గుడ్ టైం కార్యక్రమంలో మీ జాతక సమస్యలకు పరిష్కార మార్గాలతో పాటు ఎన్నో విషయాలు తెలుసుకున్నారు కదా. కాల్ కలవని వాళ్ళు ఏమాత్రం డిసప్పాయింట్ అవ్వద్దు. మీ సమస్యను సూటిగా, స్పష్టంగా, క్లుప్తంగా పోస్ట్ కార్డ్పై రాసి పంపించండి. పద్మచారాణి గారు శాస్త్రీయంగా, సవివరంగా పరిష్కార మార్గాలను తెలియజేస్తారు. ఇది ఈనాటి గుడ్ టైం కార్యక్రమం. రేపటి గుడ్ టైం లైవ్ షోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.